ఈ వీడియోలో వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ చేయాలో చూద్దాం. 3 రకాలుగా వీడియో బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకునే ముందు ప్రివ్యూ చూడండి. హై ఎండ్ అండ్ కెమెరా యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదు, కానీ లో ఎండ్ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. దీనికోసం మీ దగ్గర ఉండాల్సింది ఈ అప్లికేషన్. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి కంటెంట్ మీ దగ్గరకు రావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. యాప్ని ఓపెన్ చేసి మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత అదే వీడియోని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన వీడియోని ఓవర్లే చేయండి. ఓవర్లే చేసిన వీడియోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. అది ఎలా అంటే కట్అవుట్ ఆప్షన్ లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. తర్వాత ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుని సెర్చ్ బాక్స్ లో బ్లర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా మీకు కనిపిస్తాయి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంత ఇంటెన్సిటీ కావాలో అంత పెట్టుకోండి, మరీ ఓవర్ గా పెట్టుకోవద్దు. ఓకే, అంతే, వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది. యాప్ లోకి మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని వీడియోపై ట్యాప్ చేసి ఆప్షన్స్ ని సైడ్ కి ఇలా మూవ్ చేస్తే ఫిల్టర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ ఫిల్టర్స్ ని సైడ్ కి ఇలా మూవ్ చేస్తే ఫోకస్ అనే ఫిల్టర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. సరిగ్గా ఇంటెన్సిటీని సెట్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా ఒక ఫిల్టరే, కానీ ప్రెసెంట్ ఉన్న ఈ యాప్ న్యూ వర్షన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అందువల్ల నేను ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నా. అందులో ఈ ఫిల్టర్ లేదు, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. అయితే అవుట్పుట్ మాత్రం కట్అవుట్ బ్లర్ కన్నా బెటర్ గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వీడియో బ్యాక్గ్రౌండ్స్ ని బ్లర్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ వీడియోలో ఆబ్జెక్ట్ మరీ దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉండే విధంగా షూట్ చేసుకోండి. అప్పుడు ఈ ఫిల్టర్స్ ఆప్షన్స్ ని యూజ్ చేస్తే మీకు బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఆబ్జెక్ట్ మరీ దూరంగా ఉండి వీటిని యూజ్ చేస్తే అవుట్పుట్ అంత బాగుండదు. అర్థమైంది కదా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.